హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. ఒక 10 డేస్ నుంచి కూడా బాగా కోల్డ్ కాఫ్ అండి. నాకు విహాకి ఇద్దరికి కూడా థ్రోట్ అయితే అస్సలు బాగాలేదు. షెడ్యూల్ చేసినంత వరకు వీడియోస్ పోస్ట్ చేశాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే లేట్ అయిపోతుంది అని చెప్పి దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నానమాట. నేను నైట్ ఇలా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఉంచేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ మనం వచ్చి చూసేసరికి కిచెన్ ఇట్లా క్లీన్‌గా, ఫ్రెష్‌గా ఉంటే మనం హ్యాపీగా మన వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లేవగానే పెసరపప్పు చారైతే పెడుతున్నాను. పెసరపప్పు నానబెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. 1కి 2 పోసుకోవాలనమాట. ఒక పావుగంట నానబెట్టుకున్నాక 3 విజిల్స్ రానిచ్చేసాను. అవి బాగా మెత్తగా అయిపోయింది. ఇంక ఈలోపు తాలింపు పెట్టుకుంటున్నాననమాట. నార్మల్‌గానే పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ అన్నీ వేసేసుకొని వేగాక ఒక ఆనియన్స్‌ని ఇట్లా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి మీడియం ఫ్లేమ్‌లో బాగా మగ్గిపోవాలి. ఇవి మగ్గిపోయాక మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిపోయాక నేను పెసరపప్పుని కొంచెం మెదిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 5 నిమిషాల పాటు మగ్గాక మనం ఇందులో కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా చింతపండు గుజ్జునైతే యాడ్ చేశాను. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను. నేను మాక్సిమం కూడా కల్లుప్పే యూజ్ చేస్తానండి. ఫ్రైస్‌లోకి మాత్రమే నేను నార్మల్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాను. ఫస్ట్ నుంచి అట్లా అలవాటయిపోయింది. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అలానే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంక మొత్తం కదిపేసి లో ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని, కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసేస్తే మన పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను దేవుడికి ప్రసాదం చేస్తున్నానండి. ఒక వెరైటీ స్వీట్ చేస్తున్నాననమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని, ఒక టీ గ్లాస్ దాకా సేమియాని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే సేమ్ క్వాంటిటీతోనే మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీనికి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను. ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక ఇందులో హాఫ్ లీటర్ దాకా పాలు పడతాయన్నమాట. ఇలా పాలు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా! దాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం కావాలంటే బెల్లమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 ½ గ్లాస్ దాకా షుగర్ పడుతుందండి. మేము కొంచెం షుగర్ తక్కువ తింటాం కాబట్టి నేనైతే ఒక గ్లాసే యాడ్ చేశాను. నేనైతే వీడియో కోసం మాత్రమే ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేశానండి. నార్మల్‌గా అయితే కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవడమే. అంతే మన టేస్టీ సేమియా అనేది రెడీ అయిపోయింది. మనం దీన్ని కావాలంటే కొంచెం సేమియా కన్సిస్టెన్సీ అంటే కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలోనే ఉంచొచ్చు. లేకపోతే ఇట్లైనా ఉంచేసుకోవచ్చు. ఇంకా నేను అక్కడ వంట చేస్తుంటే విహా స్కూల్‌కి టైం అయిపోయిందని చెప్పి పూజ చేయకుండా వెళ్ళిపోయింది. ఇలా ఫ్లవర్స్‌తో మొత్తం డెకరేట్ చేసిందనమాట. పూజ చేయడానికి మాత్రం టైం లేదని వెళ్ళిపోయింది. మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా తనే నీట్‌గా పెట్టింది. ముందు రోజు కూడా దేవుడి షెల్ఫ్ మొత్తం తనే క్లీన్ చేసింది గురువారం. ఇంకా నేను హారతి ఇస్తున్నానంటే చాలు, గంట కొడుతుంటే చాలు మా టెడ్డీ గాడయితే దగ్గరికొచ్చేస్తాడు. వాడికి కూడా హారతి ఇవ్వాలనమాట. ఫస్ట్ నుంచి నేనట్లా అలవాటు చేశాను. ఇంకా సో, నేనైతే మాక్సిమం 8:30 కల్లా కంప్లీట్ చేసేసుకున్నానండి నా పూజ. ఇంకా దేవుడికి ఒక డ్రాగన్ ఫ్రూటును, ఈ ప్రసాదం మాత్రం పెట్టాను. ప్రసాదం టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంది. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాననమాట. ఈ రెసిపీ మా వారు చెప్పారు. సో, మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దేవుడి షెల్ఫ్ క్లీన్ చేశాక కుంకంతో ఓం అని రాసింది. స్వస్తిక్ సింబల్ ఏసింది. అలానే గాడ్ షెల్ఫ్ అని రాసింది. ఈ రాయడం మర్చిపోయిందనమాట. ఇంకా నా పూజ అయితే నేను ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను. మీరు మీ శ్రావణ శుక్రవార పూజని ఎట్లా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. టాటా. టేక్ కేర్.